సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలోని కొయ్యూరు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త అర్జున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి శ్మశాన వాటిక సుమారు కిలోమీటరు దూరంలో ఉండగా అక్కడికి చేరుకునే రహదారి లేక పార్థివ దేహాలను మోసుకెళ్లడంలో కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ నాయకులు, అధికారులు, మేధావులు ఉన్న గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగడం విచారకరమని అన్నారు. అది మండల కేంద్రము ప్లస్ మండల వాసులకు మండల కేంద్రానికి సంబంధించిన ఆ గ్రామానికి శ్మశాన వాటికి దారి లేకపోవడం అనేది ఇది అమానుషం. ఇది చాలా దారుణం కూడా. ఎందుకంటే మనిషి చనిపోయే ముందు అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ చనిపోతాడు. అది ఏ విధంగా చనిపోయినా, యాక్సిడెంట్లో జరిగినా కానీ, నార్మల్గా చనిపోయినా కానీ చాలా ఇబ్బందులు గురై చనిపోతాడు. చనిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని అంటే ఆ బాడీని తీసుకెళ్ళడానికి కూడా సరైన మార్గం లేకపోతే ఇది ఎంత దారుణం అనేది ఊహించవచ్చు. దీన్ని నేను ఏంటంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు సంబంధిత అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మేధావులు ఇటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామానికి ఈరోజు శ్మశాన వాటికి వెళ్ళడానికి మార్గం అయితే లేదు. ఇది తరచుగా మేము ఇబ్బందులు గురవుతున్నామని చెప్పి ఆ స్థానికులు చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయము. నేను ఈ సొసైటీలో ఎక్కడైనా తిరుగుతాను, ఏ గ్రామానికైనా వెళ్తాను, ఏ జిల్లాలో వెళ్ళినప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా ఎదురవ్వలేదు. ఫస్ట్ టైం ఇది శ్మశాన వాటికి దారి లేనటువంటి గ్రామం అయితే ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది. సో ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు అంటే ఐటీడీ పీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కొయ్యూరు మండలానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు స్పందించి వెంటనే ఈ గ్రామానికి శ్మశాన వాటికి దారి చూపించాలని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. చెప్పులు తీసేవచ్చు, దిగబడిపోతాయేమో చెప్పులు.